మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మనకి ఉగాది నుంచి మనకి కొత్త సంవత్సరం మనకి స్టార్ట్ అవుతున్నప్పటికీ కూడా మనకి జనవరి నుంచే నాకు ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పి చాలామందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026 మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా కూడా వీళ్ళు? మనకి తెలుగు సంవత్సరం ఉగాది నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా మనకు ఇప్పుడు పాశ్చాత్య ప్రభావం మన మీద ఉంది. డిసెంబర్ 31 మందు కొట్టేయడం, 1వ తేదీన ఫ్రెష్ అయిపోవడం, టెంపుల్స్కి వెళ్ళిపోతారు. అలాగే మన భవిష్యత్తు ఏముంటుంది, ఈ సంవత్సరం ఇప్పటి నుంచే బోణి ఉగాది దాకా ఎవరు వెయిట్ చేస్తారు అనే ట్రెండ్ వచ్చేసింది. దాన్ని మనమే ఎస్టాబ్లిష్ చేసాం. నో ప్రాబ్లం, మంచిది, బ్రహ్మాండంగా ఉంది, ఎవ్రీవన్ షుడ్ నో. లేకపోతే అప్పుడు నన్ను తిట్టారు, ఏంటండి నూతన సంవత్సరం స్టార్ట్ అయిపోయిందా ఉగాది రాకుండా, మరి ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు జనం, ఎందుకు చెప్తున్నారు పండితులు అంటే, ఉగాది నుంచి ఉగాది మన తెలుగు వాళ్ళకు మాత్రమే. పాశ్చాత్య సంస్కృతి అనేటటువంటిది డిసెంబర్ జనవరి ఒకటి చూడకూడదని కాదు, తాకూడదని చెప్తాం. తర్వాత ఎంజాయ్మెంటే కాదనైనా ధర్మంగా ఉండని చెప్తాం. ఇకపోతే ఈ సంవత్సరం 2026 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరమే కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఏమిటంటే మనకి ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ప్రధానమైన గ్రహాలు ఉన్నాయో మనం చూద్దాం. శని మీనరాశిలో వక్రించి ఉన్నాడు, రాహువు కుంభరాశిలో ఉన్నారు, కేతువు సింహరాశి, గురుడు మే 14 వరకు మనకి 2026 సంవత్సరంలో మిథున రాశిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఇవి ప్రధానంగా జరిగేవి. ఆ తర్వాత ఆగస్టు నెల తర్వాత గురువు యొక్క అతిచారాలు ఇవన్నీ మళ్ళీ వక్రించడాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వీటిల్ రీత్యా మనకి ఈ యొక్క గ్రహాలు, ఇక రవి, చిన్న గ్రహాలైనటువంటి రవి, శుక్ర, చంద్ర, కుజ, బుధ గ్రహాలు అనేటటువంటి వాటిని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మనము మొదట 6 నెలలు ఎలా ఉంటుంది, తర్వాత 6 నెలలు ఎలా ఉంటుంది, ఈ రకంగా మనం 12 రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా చెప్పుకుందాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏమిటి, ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతూ పరాయి పంచనం ఉండాల్సి వస్తుంది. అంటే స్వతంత్రత అనేది రాదు నలదమయంతులకు అన్నట్టుగానే. అందువల్ల పిల్లల తల్లిదండ్రుల మీద ఆధారపడడం కానీ, లేదా తల్లిదండ్రులకి ఏలినాటి శని జరిగితే పిల్లల మీద ఆధారపడడం కానీ ఇలా ఉంటుంది. అండ్ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు వేరే వేరే ఊర్లలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊర్లలో వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి గత సంవత్సరం కంటే కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. అప్పులు పెరుగుతాయండి అని అంటే అప్పులు అనేటటువంటివి ఎప్పుడూ ఉంటాయి అవి. కాబట్టి అప్పులు కూడా పెరుగుతాయి, ఇల్లు కడతారు, స్థలాలు కొంటారు. అసలు మే 14 తర్వాత అసలు జాతకం అంతా కూడా వీళ్ళదే, మీనరాశి వాళ్ళదే. గురుడు పంచమ స్థానంలోకి వస్తాడు. సంవత్సరాలుగా పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలు పుడతారు. ఆ తర్వాత వీరందరికీ విద్యార్థులు, చదువుల్లో వెనకబడిపోయినటువంటి వాళ్ళంతా కూడా విద్యార్థులంతా కూడా చదువుతారు. ఆ విధంగా ఈ యొక్క పొరుగురులకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, పనులు లేవు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే లాస్ట్ మంత్ అర్ధాష్టమ గురుడు కాబట్టి చక్కగా వీళ్ళందరికీ కూడా లోకల్ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి, వేరే ఊర్లకు వెళ్ళారు, అవన్నీ మంచిగా వచ్చేస్తాయి. షేర్ మార్కెటింగ్లో కొంతమంది లాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నోటి వరకు వస్తూ ఆగిపోయిందండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మంచిగా జరుగుతాయి. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ వింగ్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, హీరోయిన్లు అందరూ కూడా పరిస్థితి బాగుంటుంది. హీరోయిన్లకు మంచి పేరు ఈ సంవత్సరం అందరికీ కూడా, యూనిట్ అందరికీ కూడా రావడం జరుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బై ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి వాళ్ళు, ఈ మీనరాశి వాళ్ళే వాళ్ళు గెలవడము, తద్వారా వీళ్ళందరికీ కూడా పదవులు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ చదువుకుండ్రా అని పేరెంట్స్ పంపిస్తే వీళ్ళు కోలివింగ్ రూములు, తర్వాత డేటింగులు, తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తున్నారు, డేటింగ్ చేయి, ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది కదా, మంచిగా మాట్లాడు వాడితో, మరి ఆ పిల్ల కరెక్ట్గా
ఇన్ని సంవత్సరాల నుంచి మనం మాట్లాడినప్పుడు ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మాట్లాడితే ఏం బాగుంటుంది మమ్మీ అన్నా సరే మాట్లాడు డేటింగ్ చేయి అంటున్నారు. అలా సంస్కృతి మారింది. పోనీ తప్పేమీ లేదు, హద్దులు దాటకుండా ఉండడం. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఎక్సర్సైజుల మీద బాడీ కాన్షియస్నెస్ పెరుగుతుంది. జిమ్స్కి వెళతారు, ఆ తర్వాత బాడీలను పెంచుతారు. అలాగే మీనరాశి వారికి వివాహాలు కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు, పెద్దవాళ్ళతో పరిచయాలు ఇవన్నీ కూడా మంచిగా ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఓవరాల్గా మనకి ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా మన కేతువు ఆ షష్ఠ స్థితిగతుడై ఉండడం వల్ల వీళ్ళు విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పాస్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఓవరాల్గా మనం బాగుంది అని చెప్పాలి. సో మరి సంవత్సరం మొత్తం వీలుగా చేసుకోవడానికి మంచి పరిహారాలు ఉంటే తెలియజేయండి వీళ్ళకి. పరిహారాలు ఏమిటంటే దేవతా వృక్షాలు ఇవి వీళ్ళని కనుక్కోవాలి. వీళ్ళు రావి చెట్టు, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు 108 సార్లు చేయడం. మేడి చెట్టు అంటే అత్తి చెట్టు అంటాం, గురువారం నాడు దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, 108 ప్రదక్షిణాలు. అలాగే గురుచరిత్ర పుస్తకాలు చదవడం, అలాగే బ్రౌన్ కలర్ బట్టలు వేసుకోవడము, అలాగే కాలభైరవ అష్టకాన్ని చదవడము, ఆ తర్వాత గురుచరిత్ర పారాయణ. అలాగే ఈ యొక్క మీనరాశికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనిదేవుని యొక్క పూజలు చేసుకోవడము, శనికి అభిషేకాలు చేసుకోవడము, స్తోత్రాలు చదువుకోవడము, శని జపం చేసుకోవడము, శనికి ఇష్టమైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో చేసుకోవడము, లేదా దశవ మహాజ్యాల్లో ఒకటైనటువంటిది, లేదా చక్కగా ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేసుకున్నా సరిపోతుంది. అండ్ ముఖ్యంగా బిల్వదళాన్ని తీసుకువచ్చి శివలింగం మీద పెట్టాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా సరిపోతుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్పేటటువంటివి, గ్రహాలు తిరుగుతున్న వాటిని బట్టి. మరి నిజంగా వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది? ఏలినాటి శని వాళ్ళకి టర్నింగ్ పాయింట్ గ్యారంటీ. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు, వీళ్ళకి ఎప్పుడు జాబులు వస్తాయి, ఎగ్జాక్ట్ డేట్తో సహా తెలియాలి అంటే ఇంచుమించుగా వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, సంతానం ఎలా కలుగుతుంది, అలా పర్సనల్ జీవితంలో వీళ్ళకి వచ్చేటటువంటి ఉన్న కోరికలన్నీ కూడా ఎప్పుడు తీరిపోతాయి అనేటటువంటిది వీళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి మనం చూసి చెప్పొచ్చు. దానికి ఆ ఫెసిలిటీ మనకు ఉంది కాబట్టి వీళ్ళు ఎవరికైనా ఇలా కావాలనుకునేటటువంటి వాళ్ళు మనకు కాల్ చేసినట్లయితే తప్పకుండా మనము ఈ క్రింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్ మీద ఫోన్ చేస్తే సరిపోతుందమ్మా. ఓవరాల్గా 2026 మీన రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.